బాంబే వస్తున్నా, తలలు జాగ్రత్త అన్నట్టు ట్రైలర్లో 24న ప్రీమియర్స్ 10 o'clock వస్తున్నా, మీ ప్రాణాలు జాగ్రత్త అని చెప్పినట్టుంది భయ్య ట్రైలర్లో 58th సెకండ్ దగ్గర బగల్పువా అని ఒక వర్డ్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటో ఎవరికైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రైలర్ రాకనే వచ్చింది. అండ్ సారీ భయ్య, చాలా లేట్ అయింది, ఇప్పటికీ రివ్యూ ఇవ్వాల్సింది. మధ్యాహ్నం నుంచి కొద్దిగా బిజీ ఉండి ఫైనల్గా వచ్చేసింది. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. ఆ నుంచాక్ని నోట్లో పెట్టి అలా తిప్పుతుంటే భయ్య ఆ షాట్ ఎక్కి మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోయింది. నిజంగా భయ్య థియేటర్లో నిజంగా నేను చెప్తున్నాను, శవాలు అయితే పక్కా లేస్తాయి. ఒక్కొక్క సీక్వెన్స్కి ఆ బ్లాక్ షర్ట్లో, ఆ బ్లాక్ డ్రెస్లో వచ్చే సీక్వెన్స్ కానీ, ఆ వైట్ షర్ట్లో వచ్చే సీక్వెన్స్ కానీ, ఎస్పెషలీ 154 seconds దగ్గర ట్రైలర్లో ఉన్న ఆ 2 second షాట్ ఏదైతే ఉందో, మెంటల్ మాస్ అరాచకంకి అమ్మ మొగుడు షాట్ భయ్య. అలా నరికి ఇలా కూర్చొని పైనుంచి షాట్, కెమెరా టాప్ యాంగిల్లో పవన్ కళ్యాణ్ పెట్టి ఫుల్ ఫైర్ పక్క నుండి చూడు. ఐదర్ సుజిత్ కన్నా మెంటల్ రావాలి, లేకపోతే మనకన్నా మెంటల్ వచ్చి ఉండాలి. ఆ షాట్ని తీసినప్పుడు సుజిత్ ఏం ఊహించుకొని తీశాడో, అసలు ఏమనుకుంటున్నాడో, మనల్ని బతకనిచ్చేలా ఉన్నాడా భయ్య సుజిత్. అసలు ఏంది భయ్య, ఎన్ని శవాలు లేస్తాయి. నిన్నటి నుంచి ట్రైలర్ అలా లేట్ అయితే నేనేమనుకున్నా అంటే, అరే ఏంట్రా బాబు ఇలా డిసప్పాయింట్ అయ్యా. కానీ కొద్దిగా ఊపిరి ఆడనిచ్చాడు అనిపించింది ట్రైలర్ డిలే అవ్వడం వల్ల. అమ్మమ్మమ్మమ్మ ట్రైలర్ అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళాయి భయ్య. మెంటల్ మాస్ అరాచకంకి అమ్మ మొగుడు అన్న దాంట్లో ఏ మాత్రం తక్కువ లేదు. నిజంగా చెబుతున్నా, పోతారు, మొత్తం పోతారు. ట్రైలర్ చూసాక ఎంతమంది అసలు థియేటర్లో ఏమైపోతామో అన్న దాంట్లో ఉన్నట్టు మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే భయ్య, సాహోకి ఓజీకి పక్క కనెక్షన్ ఉంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మిడిల్లో ఒక షాట్ ఉంటుంది, షూస్ షాట్. అక్కడ మనల్ని ఎవరో రివీల్ చేయరు, అక్కడ ఖచ్చితంగా ప్రభాసే అని 100% అందరూ చెబుతున్నారు. నాకు కూడా అనిపించింది. అండ్ అక్కడ వాజీ సిటీ కూడా ఒక షాట్లో వాజీతో ఒక పేరు ఉంటుంది, వాజీ ఇండస్ట్రీస్ అన్నట్టు. సో వాజీకి దీనికి పక్క కనెక్షన్ ఉంది, సాహోకి ఓజీకి పక్క కనెక్షన్ ఉంది. అదైతే ట్రైలర్లో మనకు రివీల్ చేయలేదు, కానీ 100% అదైతే ఉంది. ఎలివేషన్ షాట్స్కి తిరుగులేదు ట్రైలర్లో. అండ్ ఇంటర్వెల్కి, క్లైమాక్స్కి నిజంగా చెబుతున్నాను, థియేటర్లో ఎంత హైతో పోతామో నాకైతే అర్థం కావట్లేదు. గూస్ బంప్స్. ఇంకా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ డికేడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్ ఈ ఓజీ ట్రైలర్ కట్ అయితే నేను 100% చెప్పగలను. అమ్మ అబ్బా కల్ట్ డైహార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని సుజిత్ నిరూపించాడు భయ్య. అసలు ఆ లుక్స్ ఏంటి, 80sలో ఉన్న పవన్ కళ్యాణ్ స్వాగ్ ఏంటి, ఒక్కొక్క షాట్ ఆ పోలీస్ స్టేషన్లో నడుచుకుంటూ వస్తూ ఇలా వాచ్ని అనుకుంటూ పవన్ కళ్యాణ్ నడుచు వస్తుంటే భయ్య, ఇన్బిల్ట్ స్వాగ్ భయ్య. పవన్ కళ్యాణ్ అంటే ఇన్బిల్ట్ స్వాగ్. అండ్ శ్రీయారెడ్డి గారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి నవ్వుతారు చూసారా. ఎక్కడైతే 56th సెకండ్ దగ్గర శ్రీయారెడ్డి గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది చూసారా, అమ్మమ్మమ్మ పర్ఫెక్ట్ కాస్టింగ్ భయ్య. ఈ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే 54th సెకండ్ నుంచి ఇంకొక ఎత్తు. ఓ టైగర్ హే, బెంగాల్ టైగర్ హే అని ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ లెగ్ తో గన్ ని పుల్ డౌన్ చేసి షాట్ ఏదైతే పేలుస్తారో, అమ్మమ్మమ్మ ఒక్కటి కాదు, 2 కాదు భయ్య. ట్రైలర్ లో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ కొన్ని వందలు ఉన్నాయి. అసలు ట్రైలర్లోనే ఇంత అరాచకం సృష్టిస్తే థియేటర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాడో సుజిత్ నాకైతే అర్థం కావట్లేదు. బీయింగ్ అ డైహార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇప్పటి వరకు థియేటర్లో ఏ మాత్రం మిస్ అవ్వలేదు. అండ్ 24th నేనైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 10 o'clock ప్రీమియర్ని వదులుతోంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడో రిలీజ్ అయింది, తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడో జీవో పాస్ చేసింది 9 o'clock పడుతుందని. నేనైతే ఆగలేకపోతున్నాను. 24th ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. నాకైతే ఈరోజే 24th అయ్యింటే బాగుండు దేవుడా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ టైం కొద్దిగా ఫాస్ట్గా టైం కదలాలి, ఎప్పుడు కొద్దిగా టైం స్లోగా వెళ్ళాలని అనుకున్నాను నేను. ఈసారి మాత్రం 24th ఎంత త్వరగా వస్తే బాగుండు అని అనుకుంటున్నాను. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది భయ్య. శుభలేఖ సుధాకర్ గారు ఎప్పుడైతే ఒక్కడున్నాడు అన్న చోట అక్కడి నుంచి ట్రైలర్ మొత్తం లేస్తుంది భయ్య. అండ్ ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మ్యాడ్నెస్తో ఇలా మాట్లాడుతూ ఓజస్ గంభీర కొడకల్లారా అంటాడు చూసారా భయ్య. ఏం కావాలి భయ్య. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది మామూలు మీల్స్ కాదు, జంబో ప్యాక్ డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ భయ్య. ట్రైలర్ చూసినప్పటి నుంచి అవే విజువల్స్ తిరుగుతున్నాయి. ఇంకొక హైలైట్ ఏంటంటే మిడిల్లో
ప్రియాంక మోహన్కి ఒక చోట పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేదా అని గుర్తుకొస్తుంది. లేచి అలా కిందకి రాగానే ఫస్ట్ పవన్ కళ్యాణ్ని చూడదండి, అక్కడ కింద ఉన్న ఆ కటానాన్ని చూస్తుంది. అంటే ఆ థాట్ ప్రాసెస్కి మెంటల్ మాస్, అంటే ఆ కటానా ఉంటే పవన్ కళ్యాణ్ ఉన్నట్టే అని ఒక సింబాలిక్గా ఒక సిగ్నిఫికెంట్ స్టోరీ ఉన్నట్టు కటానాకి అండ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఆర్క్కి అక్కడ మనకు చూపించాడు. అండ్ బ్లడ్ బాత్ అయితే కనిపించింది థియేటర్లో. ర్యాంపేజ్ మోడ్ ఆన్ ఉన్నట్టు అనిపించింది. ఆ బ్లడ్ బాత్ ఎక్కడైతే నరుక్కుంటూ వెళ్తాడో ఆ కటానాతో, అసలు మైండ్లో నుంచి పోవట్లేదు భయ్ ఆ విజువల్స్. ఆ కటానాతో కానీ ఆ గన్నుతో కానీ ఏవైతే షార్ట్స్ ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారివి, అవి గుర్తు తెచ్చుకుంటుంటేనే గూస్ బంప్స్కి అమ్మ మొగుడు గుర్తొస్తున్నాడు. అండ్ అరాచకానికి మీనింగ్ ఏదన్నా ఉంటే అది ఓజీ ట్రైలరే అని చెప్పొచ్చు. అరాచకం ప్లస్ సునామీ ప్లస్ బ్లడ్ బాత్ ప్లస్ థండర్ స్టార్మ్ ప్లస్ ఫైర్ స్టార్మ్, ఇవన్నీ ఏవైతే అడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో డిక్షనరీలో, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అడ్జెక్టివ్స్, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఏదైతే ఉందో అది ఓజీ ట్రైలర్కి సినానిమ్ అని చెప్పొచ్చు. అండ్ బీయింగ్ అ డైహార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎన్ని రోజుల నుంచో స్ట్రైట్ ఫిలిం వస్తే అండ్ పవన్ కళ్యాణ్ స్టామినా జెన్జీ కిడ్స్ ఇప్పుడు చూడలేదు భయ్యా. 80s కిడ్స్కి 90s కిడ్స్కి పవన్ కళ్యాణ్ యుఫోరియా అన్న, పవన్ కళ్యాణ్ ఆరా అన్న, అసలు పవన్ కళ్యాణ్ క్రేజ్ అన్న ఏంటో తెలుసు. బట్ ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ జెన్జీ కిడ్స్కి, కరోనా బ్యాచ్ పిల్లలకి అండ్ పిల్లనాయలకి చాలా మందికి అసలు పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి సినిమాల మీద ఫోకస్ తగ్గించి రీమేక్స్ ఎందుకు చేశారంటే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు అవి ఫోకస్ చేశారు. కానీ అందుకే పవన్ కళ్యాణ్ నుంచి ఒక సాలిడ్ ప్రాపర్ స్ట్రైట్ తెలుగు ఫిలిం రాలేదు. హరిహర వీరమల్లో అవుతుందేమో అనుకున్నారు, బట్ అది డిలే అవ్వడం వల్ల, స్టేల్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల, చాలా టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అది ఎలాగో మిస్ అయింది. కానీ ఓజీ మాత్రం డామ్ ష్యూర్ బ్లాక్ బస్టర్, 100% పక్కా, దీనిలో తిరుగులేదు అనిపించింది. అండ్ సుజిత్ ఈసారి కొట్టేలా ఉన్నాడు, మామూలుగా కాదు గట్టిగా కొడతాడు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కొడతాడు. నాకైతే ఇంకా ట్రైలర్లో ప్రతి షాట్ మైండ్లో నుంచి పోవట్లేదు. కాస్టింగ్ ప్రతి ఒక్కరు 100%. ఇంకా అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ నాకైతే అర్థం కాలేదు ఏంటో, బట్ ప్రకాష్ రాజ్ గారి నుంచే స్టోరీ స్టార్ట్ అవుతుంది. అండ్ శ్రీయారెడ్డి వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఆ చిన్నపిల్లని పారిపో అని ఇమ్రాన్ హష్మి అనడం, సో ఆ చిన్నపిల్ల పవన్ కళ్యాణ్ గారి డాటర్ అయిందేమో నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ట్రైలర్లోనే స్టోరీ కొద్దిగా అర్థమైంది, బట్ ఎక్కువ చెప్తే అది సస్పెన్స్ని రివీల్ చేసినట్టు ఉంటుందని నేనైతే చెప్పట్లేదు. బట్ సాలిడ్గా వస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. కల్ట్ ఫ్యాన్ అయిన సుజిత్ పవన్ కళ్యాణ్ని 100% ఎలా చూపించాలనుకుంటున్నాడో, అండ్ మనం ఇన్ని సంవత్సరాలుగా ఎలా పవన్ కళ్యాణ్ని చూద్దాం అనుకున్నామో అలానే చూపించాడని అయితే అనిపించింది ట్రైలర్లో. ఆ పీరియాడిక్ షాట్, నాకైతే ఆ వాచ్ పట్టుకొని పోలీస్ స్టేషన్లో నడిచే షాట్ కానీ, ఆ కటానాతో షాట్ కానీ, ఆ టాప్ యాంగిల్ నుంచి కటానాతో ఇలా అన్నప్పుడు ఆ షాట్ కానీ, ఈ స్టైల్లో గ్యాంగ్స్టర్ స్టైల్లో ఒక బ్లేజర్ వేసుకొని పవన్ కళ్యాణ్కి ముందు ఒక నిల్చొని ఇలా చెయ్యి అడ్డు పెడుతున్నప్పుడు ఆ గాగుల్స్తో ఉన్న షాట్ కానీ, ప్రతి షాట్ కికాస్ ఉంది అండ్ ప్రతి షాట్ మైండ్ బ్లోయింగ్గా ఉంది. ట్రైలర్ నుంచి అయితే నేనైతే బయటికి రాలేకపోతున్నాను. మీలో ఎంతమందికి ట్రైలర్ చూసి ఇంకా ఆ హైప్తో త్వరగా పోయేలా ఉన్నారో, హెల్త్ ఖరాబ్ అయిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే ప్రీమియర్స్ పడే లోపలే నాకేదో అయ్యేలా ఉంది భయ్య, ఎందుకంటే ప్రతి నిమిషం ఎప్పుడెప్పుడా నేనైతే చూస్తున్నాను, ఆగలేకపోతున్నాను. ఒక మీమ్ టెంప్లెట్ ఉంటుంది కదా, ఆగలేకపోతున్నాను సార్, ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా అని. సో ఐఎమ్ unable to wait till 24th. Please 24th come soon. We can't wait for 2 more days. హంగ్రీ చీతా కోసం చాలా హంగర్తో వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇమ్రాన్ హష్మి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఏంటి, శుభలేఖ సుధాకర్ గారు అయితే ఏంటి, ప్రకాష్ రాజ్ గారు అయితే ఏంటి, ఒక్కొక్కరు కాస్టింగ్ 100% ఉంది. అండ్ ప్రియాంక మోహన్ కూడా ఉన్న చాలా జస్ట్ ఒక 2 seconds ఉంది ట్రైలర్లో, తను కూడా చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అండ్ ట్రైలర్లో మీరు ఇంకా ఏమైనా మైన్యూట్ డీటెయిల్స్ నోటీస్ చేసి మీకు ఏదైనా 100% నచ్చింది అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే 24th ప్రీమియర్కి వెళ్తున్నాను. మీరు ఏ షోకి టికెట్స్ బుక్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ. అండ్ వాషీ హంగ్రీ చీతా, we are waiting for you. Jai Power Star Pawan Kalyan.